వేర్ ఇస్ ది COP28 బీయింగ్ ఆర్గనైజ్డ్? కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఓకేనా. 28వ సమిట్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుంది అని అడిగారు. ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకు వచ్చేసి దుబాయ్లో వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28 అనేది జరగడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాప్ మీటింగ్స్లోనే ఓకే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఏమని చెప్పారు అంటే 2070వ సంవత్సరం కల్లా ఇండియాకి సంబంధించి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ విల్ బి ది జీరో అని కూడా చెప్పడం అయితే జరిగింది. అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాప్ మీటింగ్స్ అనేవి కూడా కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే ఫస్ట్ ఓకేనా. COP మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే ఎక్కడ జరిగిందమ్మా అంటే దుబాయ్లో వచ్చేసి UAEలో వచ్చేసి జరగడం అయితే జరిగింది. దీనికి గాను ప్రెసిడెంట్గా ఎవరు నియమించారమ్మా అంటే మన COP28కి సంబంధించి డాక్టర్ సుల్తానా అహ్మద్ అల్ జబర్ గారిని వచ్చేసి అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ది COP28 మీటింగ్. ఓకేనా ఆయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈస్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది COP మీటింగ్. అయితే ఈ COP మీటింగ్స్ అన్ని కూడా ఎవరి కంట్రోల్లో జరుగుతాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ వాళ్ళ కంట్రోల్ అనేది ఈ కాప్ మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు క్రియేట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 1994 సంవత్సరంలో అనేది ఏర్పడడం అయితే జరిగింది. ఓకేనా దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. ఓకే అండ్ నెక్స్ట్ మొట్టమొదటిసారిగా COP1 మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందమ్మా అంటే బెర్లిన్ దేశంలో జరగడం అయితే జరిగింది. COP27th మీటింగ్ ఏ దేశంలో జరిగిందమ్మా అంటే ఈజిప్ట్ దేశంలో అనేది జరగడం అయితే జరిగింది. 28 వచ్చేసి UAEలో జరగడం అయితే జరిగింది. 29th వచ్చేసి అజర్బైజాన్లో అనేది జరగడం అయితే జరుగుతుంది. బాకు రీజన్ అజర్బైజాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 27th ఈజిప్ట్, 28th UAE, 29th వచ్చేసి ఎక్కడమ్మా అంటే అజర్బైజాన్లో జరగడం అయితే జరుగుతుంది. ఓకేనా కాప్ మీటింగ్స్ వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బెర్లిన్ దేశంలో జరగడం అయితే జరిగింది. నెక్స్ట్ హౌ మెనీ ఉమెన్స్ హ్యావ్ అచీవ్డ్ ది టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ ఇండియా ఇంక్లూడింగ్ వైశాలి? ఓకేనా మనకి చెస్ గేమ్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వైశాలి గారితో కలుపుకొని మొత్తానికి ఇప్పటిదాకా ఎంతమంది మహిళలకి ఓకేనా ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది రావడం, గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది అంటున్నారు. ఇప్పటిదాకా తీసుకుంటే ముగ్గురికి రావడం అయితే జరిగిందమ్మ. ఎంతమందికి? ఇంక్లూడింగ్ వైశాలి అంటే ముగ్గురికి రావడం అయితే జరిగింది. ఓకేనా వైశాలి బికమ్స్ ది థర్డ్ ఉమెన్. ఓకేనా మూడవ మహిళ. దేనికి సంబంధించి? గ్రాండ్ మాస్టర్కి సంబంధించి. గ్రాండ్ మాస్టర్ అనేది ఏ గేమ్కి సంబంధించి టర్మినాలజీ? చెస్ గేమ్కి సంబంధించినది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఏమొచ్చేసి ఏంటమ్మా అంటే 2500 రేటింగ్ మార్క్స్తో వచ్చేసి సాధించడం అయితే జరిగింది. లోబోగాట్ ఓపెన్స్కి సంబంధించి ఈ గ్రాండ్ ఓపెన్ స్లమ్లో స్పెయిన్లో జరిగిందనుకను ఇంకా టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చెస్ రంగంలోనే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞానంద వచ్చేసి వాళ్ళ సిస్టర్ అనమాట. వైశాలి ఎవరమ్మా అంటే ప్రజ్ఞానంద గారి సిస్టరు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కలిసి వరల్డ్లోనే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ బ్రదర్ సిస్టర్ పెయిర్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే ఓకేనా ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే గ్రాండ్ మాస్టర్ సోదరి అండ్ సోదరు వీళ్ళిద్దరికి వచ్చింది. ఎవరెవరికమ్మా అంటే ప్రజ్ఞానంద్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైశాలి గారికి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే నెక్స్ట్ అయితే ఈ వైశాలి గారికి రాకముందు మనకి ఇండియాలో అంతకుముందు ఇద్దరు, ఇప్పుడు అంటే టోటల్ 3 అని చెప్పాం కదా. ఓకేనా ఏమొచ్చేసి థర్డ్ వన్. అంతకుముందు తీసుకుంటే ఎవరికి ఉందమ్మంటే కొనేరు హంపి గారికి అండ్ హారిక ద్రోణావళి వీళ్ళిద్దరికి కూడా గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ అనేది రావడం అయితే జరిగింది. వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. కొనేరు హంపి అండ్ నెక్స్ట్ హారిక ద్రోణావళి. ఓకేనా వీళ్ళిద్దరికి కూడా ఉమెన్స్ కేటగిరీలో ఓకేనా చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా ఉమెన్స్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే కోనేరు హంపి, హారిక ద్రోణావళి అండ్ వైశాలి ఎవరు సిస్టర్ అమ్మా అంటే ఓకేనా ప్రజ్ఞానంద గారి సిస్టరు. వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్రదర్ అండ్ సిస్టర్స్కి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఎవరికి వచ్చింది? వీళ్ళకే రావడం అయితే జరిగింది. ఓకే నెక్స్ట్
విచ్ కంట్రీ ఈస్ బీయింగ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ క్రూజ్ షిప్ ఫ్రీడమ్ షిప్. ఓకేనా, ఏ కంట్రీ అనేది ఓకేనా ఈ క్రూజ్ షిప్ ఫ్రీడమ్ అనే షిప్ని నిర్వహిస్తుంది అంటున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్నే ఒక మినీ ఫ్లోటింగ్ సిటీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫ్లోటింగ్ సిటీ. అయితే ఇది ఎవరు బిల్డ్ చేశారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా వచ్చేసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. షిప్ నేమ్ ఏంటి? ఫ్రీడమ్ షిప్. ఓకే ఓకే, ఒకసారి చూడండి అమ్మ డయాగ్రామ్ వచ్చేసి మనకు వచ్చేసి వండర్స్లో తీసుకుంటే మనకి మెయిన్గా తీసుకుంటే దీని యొక్క లెంత్ చూస్తే 1800 మీటర్స్ అనేది ఉండడం అయితే టైటానిక్ తీసుకుంటే 296 మీటర్స్. ఓకేనా, యూఎస్ఎస్ సంబంధించింది తీసుకున్నా కానీ 337. అలా తీసుకుంటే మనకి వండర్స్ ఆఫ్ ది సీ వచ్చేసి 361 మీటర్సే ఉండడం అయితే జరిగింది. దీన్నే ఫ్లోటింగ్ సిటీ అని కూడా పిలుస్తున్నారు. ఫ్రీడమ్ షిప్ని ఇంకొక పేరేంటి? ఫ్లోటింగ్ సిటీ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది 5 times లార్జర్ దెన్ ది బిగ్గెస్ట్ క్రూజర్ లైన్తో కంపేర్ చేస్తే 5 times అనేది కూడా పెద్దది. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ బిల్డ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ క్రూజ్ షిప్. ఓకేనా, ఇందులో అప్రాక్సిమేట్లీగా వచ్చేసి 1,00,000 మంది ప్యాసింజర్లకి ఏంటమ్మా అంటే ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే దీన్నే ఒక ఫ్లోటింగ్ నగరం కింద కూడా పిలవడం అయితే జరుగుతుంది. దీన్నే ఫ్రీడమ్ షిప్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, అమెరికాకి సంబంధించిన వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీగా ఇందులో ఎన్ని స్టేట్స్ ఉన్నాయమ్మా అంటే 25 స్టేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. స్కూల్స్, హాస్పిటల్స్, జిమ్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి గార్డెన్స్ కూడా ఇందులో బిల్డ్ చేయడం అయితే జరిగింది. లోపల ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇందులో ఏం చేశారమ్మా అంటే చిన్న వెహికల్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటమ్మా అంటే ఇందులో మనకు వచ్చేసి జైలు కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, జైలు కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 1,00,000 మందికి కాబట్టి అందుకోసం జైలు అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. బట్ నేమ్ అనేది ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హూ నేమ్ ది సైక్లోన్ మిచాంగ్. ఓకేనా, సైక్లోన్ మిచాంగ్ అనే పేరు ఏ దేశం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే మనకి తుఫాన్లు అనేవి న్యూస్లో ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా మనం పేర్లు అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి కూడా ఏంటమ్మా అంటే మేజర్గా డ్యామేజ్ క్రియేట్ చేసిన వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మిచాంగ్ వచ్చేసి ఏ దేశం ఇచ్చిందమ్మా టైటిల్ వచ్చేసి మయన్మార్ దేశం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వెర్ ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ షెడ్యూల్ టు స్టార్ట్ ఆపరేషన్. ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద అణు కారాగారం అనేది ఎక్కడ ప్రారంభించారు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడ అంటే జపాన్లోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ నకా టోక్యోలో అనేది దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నార్త్ ఆఫ్ ది టోక్యోలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే న్యూక్లియర్ అని వచ్చింది కాబట్టి 2వ ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబ్స్ అనేవి ప్రయోగించడం అయితే జరిగింది. దీనికి కాను వచ్చేసి ఎన్ని బాంబ్స్ అమ్మా అంటే 2 బాంబ్స్. ఒకటి హిరోషిమా అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగసాకి. హిరోషిమా ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే August 6th. ఓకే, నాగసాకి ఎప్పుడమ్మా అంటే August 9th వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా ఏంటమ్మా అంటే అణు పరీక్షలు అనేది నిర్వర్తించడం అయితే జరిగింది. దానికి సంబంధించి 1998లో వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్వహించిన టైంలో వచ్చేసి May 11th అండ్ 13th రోజు నిర్వహించిన దానికి గాను సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా మనకి ప్రయోగించడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1974లో వచ్చేసి May 18th రోజు కండక్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం May 11th మనం టెక్నాలజీ డే కింద అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు 1కి 2 సార్లు మొత్తం రివిజన్ చేసుకుంటే మనకి అంటే ఈజీగా గుర్తుంటాయమ్మా. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే నౌకా ఇన్ నార్త్ ఆఫ్ ది టోక్యో. What is the name of the first largest survey vessel hand over to the Indian Navy in December 2023? ఎప్పుడైనా సరే ఎలాంటి షిప్స్ కానీ వెజల్స్ కానీ సబ్మరైన్స్ ఓకేనా జలాంతర్గాములు కానీ అవి మనకి డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాటి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందమ్మా మనకి. ఎందుకంటే మనకి ఇన్డెప్త్గా అయితే అడగరు, బట్ పేర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్స్ ఒకటి అండ్ ఎవరు బిల్డ్ చేశారు. ఓకేనా, ఈ 2 మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు మించి మనకి ఆ నేమ్స్ అనేవి వీటికి తప్పించి మనకు అవసరం లేదు. ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ 15B అని చెప్పాము. ఓకేనా, కొన్ని షిప్స్ అనేవి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. అవి కూడా ఒకసారి చూడండి.
ఓకే, ఏంటమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఐఎన్ఎస్ సార్థక్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్ డిసెంబర్ 2023. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మహిళని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆ మహిళ ఎవరమ్మా అంటే కుంచన్ దేవి గారు. కుంచన్ దేవి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, కుంచన్ దేవి ఈస్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్. షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ హోల్డింగ్ దిస్ పొజిషన్. మహిళల్లో తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఆ పొజిషన్లో ఆమె ఉండడం అయితే జరిగింది. అంతకుముందు గతంలో తీసుకుంటే ఆమె వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ అండ్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారమ్మా అంటే 1989లో వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయమ్మా అంటే డెహ్రాడూన్. ఓకేనా, ఫారెస్ట్లు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డెహ్రాడూన్ ప్రాంతంలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ who recently becomes the country's first woman ADC. ఓకేనా, మొట్టమొదటిసారిగా కంట్రీస్కి సంబంధించి దేశానికి సంబంధించి ఏడీసీగా మొట్టమొదటిసారిగా మహిళని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆమె పేరు ఏంటి అంటున్నారు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనీషా పాది గారు. ఓకే, మనీషా పాది గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. మనీషా పాది ఈస్ బికమ్స్ ది కంట్రీస్ ఫస్ట్ ఉమెన్ ఏడీసీ. మొట్టమొదటి మహిళ ఏడీసీ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈమె వచ్చేసి స్క్వాడ్రన్ లీడర్ ఆఫ్ ది స్క్వాడ్రన్ లీడర్ ఇన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు వచ్చి షీ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏడీసీ టు ది గవర్నర్ ఆఫ్ మిజోరాం. ఓకేనా, గవర్నర్ ఆఫ్ మిజోరాం కూడా ఈమెని ఏడీసీ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏడీసీ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఏంటమ్మా అంటే వాళ్ళకి ఏదైతే డే టు డే యాక్టివిటీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఆర్మీ చీఫ్లకు కానీ వాళ్ళ వర్క్స్ అన్ని చూసుకోవడం కోసం ఒకళ్ళని అపాయింట్ చేస్తారమ్మా. వాళ్ళని ఏడీసీ అంటారు. మనం పర్సనల్గా చెప్పుకోవాలంటే అసిస్టెంట్ అంటాం కదా, అలా అనమాట. ఓకేనా, ఆమె వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం వచ్చేసి ఏడీసీగా ఎవరికి అపాయింట్ చేశారు, గవర్నర్ ఆఫ్ మిజోరాం హరిబాబు గారికి అపాయింట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఏంటమ్మా అంటే ఏడీసీ టైటిల్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఈమె ఆర్మీకి సంబంధించి చీఫ్గా వచ్చేసి ఓకే తిన్ను అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఏడీసీగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏడీసీ అంటే హానర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక బిరుదని కూడా చెప్పుకోవచ్చు. ఎవరెవరికి ఉంటారమ్మా అంటే ఆర్మీకి సంబంధించిన చీఫ్స్కి 3 ఉంటారు, గవర్నర్కి 1 ఏడీసీ కింద ఉంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 5 ఏడీసీ కింద అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, కంట్రీస్ ఫస్ట్ ఉమెన్ అపాయింటెడ్ యాజ్ ది ఏడీసీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ సిటీ ఈస్ ఎయిమింగ్ టు బికమ్స్ ది ఫస్ట్ బెగ్గింగ్ ఫ్రీ సిటీ ద కంట్రీ అండర్ ది ఇనిషియేటివ్ లెడ్ బై ది బెగ్గర్స్ కార్పొరేషన్. ఓకేనా, ఏ సిటీని బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే క్వశ్చన్ అడుగుతున్నారు, అది ఏ సిటీ అనేదమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వారణాసి. వారణాసిని వచ్చేసి ఏంటంటే బెగ్గింగ్ ఫ్రీ సిటీ కింద కన్వర్ట్ చేయాలి అని కూడా ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఇనిషియేటివ్ లెడ్ బై ది బెగ్గర్స్ కార్పొరేషన్. ఎవరు? బెగ్గర్స్ కార్పొరేషన్. ఓకేనా, వారణాసి అంటే మనకి మోడీ గారికి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ అని కూడా గుర్తుపెట్టుకోండి. వారణాసి ఇస్ ది కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ నరేంద్ర మోడీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, లోక్సభ. నెక్స్ట్, ఆన్ విచ్ డే ఈజ్ మహాపరివర్తన డే ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ. ఓకేనా, అంబేద్కర్ గారికి సంబంధించి ఏంటంటే పరినిర్వాణ దినోత్సవం కింద ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే December 6th కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని ఏంటమ్మా అంటే ఇట్స్ అ డెత్ యానివర్సరీ ఆఫ్ ది బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారికి సంబంధించి ఏంటమ్మా అంటే హీఈస్ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ది చైర్పర్సన్ టు ది డ్రాఫ్టింగ్ కమిటీ. ముసాయిదీ కమిటీకి చైర్మన్ ఎవరమ్మా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పుకోవచ్చు. ఈ ముసాయిదీ కమిటీ ఎప్పుడు ఏర్పడిందమ్మా అంటే 29th August 1947లో ఏర్పడడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా. భారతదేశానికి సంబంధించి లా మినిస్టర్ కూడా బిఆర్ అంబేద్కర్ గారని చెప్పుకోవచ్చు. ఓకే, ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అ చీఫ్ ఆర్కిటెక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఆయన ఎప్పుడు మనకి ఎక్స్పైర్ అయ్యారంటే 6th of December 19
1956లో వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అంబేద్కర్ ఈస్ పోస్ట్ థామస్లీ అవార్డెడ్ యాజ్ ఏ భారత్ రత్న. భారతదేశానికి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటమ్మా అంటే భారత్ రత్న. ఏ సంవత్సరంలో ఇచ్చారమ్మా అంటే 1990. ఎలా అంటే పోస్ట్ థామస్లీ. భారత్ రత్న అవార్డ్స్ అనేవి మనిషి చనిపోయినా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 2024 సంవత్సరానికి సంబంధించి ఎంతమందికి భారత రత్న అవార్డ్స్ ఇచ్చారమ్మా అంటే 5 మెంబర్స్కి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, 4 members యాజ్ ఏ పోస్ట్ థామస్లీ, 1 person యాజ్ ది ఎలైవ్. ఈ ఎలైవ్గా ఇచ్చింది ఎవరికమ్మా అంటే ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. చైత్ర భూమి అనేది ఎవరిది అంటారమ్మా అంటే మనకి ఏదైతే మనకి మెయిన్ ఆ గ్రౌండ్ అనేది ఉంటుందో ఆ గ్రౌండ్ని అంబేద్కర్ గారి గ్రౌండ్కి సంబంధించి దాన్ని ఏమంటారమ్మా అంటే తోంబుని వచ్చేసి చైత్ర భూమి అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ who becomes the first woman medical officer to be appointed in the Siachen glaciers దగ్గర వచ్చేసి ఫస్ట్ మెడికల్ ఉమెన్ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరు అంటే కెప్టెన్ గీతికా కౌల్. ఓకేనా, కెప్టెన్ గీతికా కౌల్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏంటి ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ ఎక్కడమ్మా అంటే సియాచిన్ గ్లేషియర్. ఓకే, ఆర్మీకి సంబంధించిన అన్ని కూడా మనకి చాలామంది ఉమెన్స్ అనే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ నేమ్స్ అన్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కంట్రీస్ ఉమెన్. ఓకేనా, గీతికా కౌల్ గారు ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సియాచిన్ గ్లేషియర్కి నియమితులైన మొట్టమొదటి మహిళా ఆఫీసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది ఎక్కడుందమ్మా అంటే కారాకోరం రేంజెస్లో వచ్చేసి మనకి సియాచిన్ గ్లేషియర్ అనేది ఉండడం అయితే జరిగింది. దీన్నే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటారు ఎత్తైన యుద్ధ భూమిగా ప్రసిద్ధి చెందింది అని కూడా చెప్పుకోవచ్చు. సియాచిన్ గ్లేషియర్స్ అనేది ఎప్పుడు స్వాధీనం చేసుకుందామా అంటే ఇండియా వచ్చేసి మనకి 1984. ఓకేనా, 1984 సంవత్సరంలో ఆపరేషన్ మేఘ్దూత్ ఏంటమ్మా అంటే ఆపరేషన్ మేఘ్దూత్ కింద వచ్చేసి ఈ ఆపరేషన్ చేపట్టి ఓకేనా సియాచిన్ గ్లేషియర్స్ అనేది ఇండియా అనేది టేక్ ఓవర్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ టాప్స్ ది లిస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ పవర్ఫుల్ ఉమెన్స్ ఫోర్బ్స్ లిస్ట్. ఓకేనా, ప్రపంచంలో మహిళల్లో తీసుకుంటే మనకి ఈ ఫోర్బ్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అందులో వచ్చేసి ఫస్ట్ ఎవరున్నారు అని అడుగుతున్నారమ్మా. ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉర్సులా వాన్ డి లేనియన్ గారు వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. ఇందులో తీసుకుంటే 4 ఇండియన్ మెంబర్స్ కూడా టాప్ 100 ఉమెన్స్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో ఏం చేస్తారమ్మంటే ప్రపంచం వైజ్లో అంటే వరల్డ్ వైడ్లో తీసుకుంటే ఎవరైతే టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇండియాకి సంబంధించి ఎవరెవరు ఉన్నారమ్మా అంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి 32nd పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుషి నందర్ మల్హోత్రా గారు వచ్చేసి 60th పొజిషన్లో రావడం అయితే జరిగింది. సోమా మండల వచ్చేసి 70th పొజిషన్. అండ్ కిరణ్ సావా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే 76th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జస్ట్ నామినల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూరోపియన్ కమిషన్కి సంబంధించి వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చేసి ఉర్సులా వాన్ డి లెనిన్ గారు వచ్చేసి టాప్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే కమలా హ్యారిస్ గారు ఎన్నో పొజిషన్లో ఉన్నారమ్మా అంటే 3rd పొజిషన్ అనేది సెక్యూర్ చేయడం అయితే జరిగింది. ఓకే, 3rd పొజిషన్లో ఎవరు ఉన్నారు? కమలా హ్యారిస్ గారు ఉన్నారు. ఆమె ఏంటమ్మా అంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా. ఓకే, నెక్స్ట్ in which cities hosted the global investor summit organized. ఓకేనా, గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అనేది ఏ ప్రాంతంలో జరిగింది అంటున్నారు. ఏవైతే ఇంటర్నేషనల్ పరంగా సమిట్స్ ఉంటాయో అవి ఒకసారి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడమంటే డెహ్రాడూన్ ప్రాంతంలో అనేది జరగడం అయితే జరిగింది. వెన్ ఇస్ ది చార్టర్ డే ఆఫ్ సార్క్ ఇస్ సెలబ్రేటెడ్. ఓకేనా, సార్క్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. సార్క్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే మనకి December 8th వచ్చేసి మనకి సార్క్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. మొట్టమొదటి మీటింగ్ అనేది 1985 సంవత్సరంలో జరగడం అయితే జరిగింది. అప్పుడు వచ్చేసి చార్టర్ అనేది ఎక్కడ వచ్చిందమ్మా అంటే ఢాకా బంగ్లాదేశ్లో అనేది జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఓకేనా సార్క్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ ఫర్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో మొత్తం తీసుకుంటే ఎన్ని కంట్రీలు ఉన్నాయమ్మా అంటే 7 కంట్రీస్. ఇందులో చైనా అనేది మెంబర్షిప్ కాదు. చైనా ఇస్ ది నాట్ ది మెంబర్ ఆఫ్ ది సార్క్.
Okay, name mainly focusing on the social progress and economic development in this region. ఓకేనా, ఇదేంటంటే సామాజిక అండ్ ఆర్థిక పురోగతి గురించి ఈ సార్క్ అనేది మెయిన్గా ఆలోచిస్తుంది. ఇందులో సభ్యులు తీసుకుంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ నెక్స్ట్ శ్రీలంక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చైనా ఇస్ ది నాట్ ది మెంబర్ ఆఫ్ ది సార్క్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి 2013 సంవత్సరంలో కొత్త సభ్యులుగా వచ్చేసి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందమంటే కాఠ్మాండు, నేపాల్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, where was the Hump Second World War Museum recently inaugurated? ఓకేనా, ఒక మ్యూజియం అనేది World War II కి సంబంధించి అనేది ఓకే కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, World War II ఎప్పుడు జరిగిందమ్మా అంటే మనకి 1938 to 1945. ఓకేనా, 38-39. World War I ఎప్పుడు జరుగుతుందమ్మా అంటే మనకు వచ్చేసి 1914 to 1918. ఓకేనా, World War II జరగడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వర్సైల్, లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ రెండు కూడా ఏంటమ్మా అంటే ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్ అనేది ప్రీస్ ట్రీటీ అన్నారు, ఒక శాంతి ఒప్పందం. ఈ శాంతి ఒప్పందాన్ని ఎవరు పాటించలేదు. అయితే శాంతి ఒప్పందానికి సంబంధించి జర్మనీ మీద డెసిషన్ తీసుకున్నప్పుడు జర్మనీ దేశాన్ని పిలవలేదు. ఓకేనా, దానికి సంబంధించి చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయినాయి. అయితే ఏంటంటే జర్మనీ వచ్చేసి ఓకేనా డాన్సింగ్ పోర్ట్ మీద వచ్చేసి అటాక్ చేయడం అయితే జరిగింది. దాన్ని స్టార్టింగ్ ఆఫ్ World War II అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ అంటే పాసిఘాట్లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, పాసిఘాట్ వచ్చేసి ఎక్కడుందమ్మా అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ దేశంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, World War II మ్యూజియం ఎక్కడ ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే US అంబాసిడర్ వచ్చేసి ఎరిక్ గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, who released the book Samveda of New India in December 2023? ఓకేనా, సామ్వేద. ఓకేనా, సామ్వేద ఆఫ్ న్యూ ఇండియా. ఆ పుస్తక రచయిత ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరమ్మా అంటే రామ్నాథ్ కోవింద్ గారు వచ్చేసి ఈ బుక్ అనేది ఓకేనా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు తీసుకుంటే సెకండ్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే కేఆర్ నారాయణ్ గారు. కేఆర్ నారాయణ్ గారు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా అయినవారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరున్నారు, ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు ఏంటి, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మహిళల్లో తీసుకుంటే రెండో మహిళ రాష్ట్రపతిగా అని చెప్పుకోవచ్చు. మొదటి మహిళ రాష్ట్రపతి గారు ఎవరమ్మా అంటే ప్రతిభా పాటిల్ గారు అని చెప్పుకోవచ్చు. అయితే ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి భారతదేశానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి అయింది ఎవరమ్మా అంటే ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు ఏ తెగకి చెందిన వాళ్ళు అంటే సంతాలి ట్రైబ్. సంతాలి అనేది మనకి 8th షెడ్యూల్లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఒక భాష కూడా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, హనుకా ఇస్ అ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ది విచ్ రిలీజియన్ కమ్యూనిటీ? హనుకా అనేది ఏ మతానికి సంబంధించిన పండుగ అని చెప్తున్నారు. హిందూసా, ముస్లిమ్సా, జూస్ ఆర్ క్రిస్టియన్స్? ఎవరికమ్మా అంటే యూదులకు సంబంధించిన ఫెస్టివల్. ఓకేనా, ఇట్స్ బిలాంగింగ్ టు ది యూత్స్. ఓకే, నెక్స్ట్, వెన్ ఈస్ ది ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సెలబ్రేటెడ్? ఓకేనా, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం కింద ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే December 9th వచ్చేసి ఏంటమ్మా అంటే యాంటీ కరప్షన్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్ అకార్డింగ్ టు ది మార్నింగ్ కన్సల్ట్ మ్యాగజైన్ లిస్ట్? ఓకేనా, మార్నింగ్ కన్సల్ట్ మ్యాగజైన్ లిస్ట్ అనేది ఏం చేశారమ్మా అంటే ప్రపంచంలో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రేటింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అందులో టాప్ మోస్ట్లో తీసుకుంటే ఎవరికి వచ్చిందమ్మా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి 76% అనేది రేటింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక వండర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే అమెరికా,
అండ్ రష్యా వాళ్ళకు కూడా కాకుండా వరల్డ్లోనే ఫేమస్ రేటింగ్ పర్సన్లో ఎవరికి వచ్చింది అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రావడం అయితే జరిగింది. ఇది ఎవరు ఇష్యూ చేశారమ్మంటే మార్నింగ్ కన్సల్ట్ మ్యాగజైన్ వచ్చేసి వాళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అప్రూవల్ రేటింగ్ ఆఫ్ ది 76% అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సెకండ్లో వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే మెక్సికన్ ప్రెసిడెంట్ గారికి వచ్చేసి సెకండ్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో అప్రూవల్ రేటింగ్లో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఎవరున్నారమ్మా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. హూ ఈస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ కమాండెడ్ అండ్ ఎంటైర్ వార్షిప్. ఓకేనా, ఇది మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే ఒక యుద్ధ నౌకని మొత్తం లీడ్ చేయడం కోసం ఒక మహిళా ఆఫీసర్ అనేది అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆ మహిళా ఆఫీసర్ ఎవరు అంటున్నారు, ఎవరమ్మా అంటే ప్రేరణ దేవాస్థలి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. మనకి ఆర్మీకి సంబంధించి కానీ మొత్తం కూడా ఉమెన్స్ అనే వాళ్ళని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ నేమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గీతికా కౌల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సియాచిన్ గ్లేషియర్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ అని కూడా చెప్పుకోవచ్చు. తానియా షేర్గిల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా ఆర్మీకి సంబంధించి పెరేడ్లో లీడ్ చేసిన ఫస్ట్ ఉమెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, అవనా కస్టేరీ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మొత్తం ఒక మెన్స్ మొత్తాన్ని కూడా లీడ్ చేయడానికి ఒక కస్టోడియన్ కింద కూడా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఉండమ్మా. ఓకే, లెఫ్టినెంట్ కమాండెడ్ ప్రేరణ దేవాస్థలి గారిని వచ్చేసి ఏంటమ్మా అంటే అపాయింటెడ్ యాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ఫర్ లీడ్ ది ఎంటైర్ వార్షిప్. ఆ వార్షిప్ నేమ్ ఏంటమ్మంటే త్రికండ్. ఓకేనా, ఆమె లీడ్ చేసే వార్షిప్ ఏంటి త్రికండ్ వచ్చేసి ఆమె లీడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.